మా ఊరి బాపత్పల్లిలో అంకలమ్మ తిరునాళ్ళు జరుగుతుంది. నైట్ అమ్మవారి ఊరేగింపుతో పాటు బుల్లేవని తీసుకొని వస్తారు. మా ఇంటి దగ్గర సాంగ్యం చేస్తారంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి నైట్ 12-12:30 అయిపోయింది. హియర్ ఇట్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ బొల్లావులు. ఆ కొమ్ము ఊదుకుంటా బొల్లావులు తీసుకొని వస్తుంటే ఏదో రాయల్ ఫీలింగ్ అనిపించింది. ఇక్కడికి వచ్చి ఆ ప్లేస్ లో ముగ్గేసి బొల్లవల్ని అక్కడ పెట్టారు. తర్వాత పూజ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో పాటు కథ చెప్పడం కూడా స్టార్ట్ చేశారు. చాలా సేపటి వరకు కన్నయ్య చూస్తూనే ఉన్నాడు. బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది వాడికి. అప్పటికే టైం 1 గంట అయింది. ఇంకా ఫుల్ స్లీపీ మోడ్ అయిపోయాడు. అందుకని ఇంటికి వెళ్ళి నిద్రపుచ్చి మళ్ళీ నేనే వచ్చాను. ఒక ఆయన కథ చెప్తా ఉన్నారు. అది అమ్మవారి కథ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. నేను ఏదైతే విన్నానో ఏది చూసానో అదే చెప్తున్నాను. ఆ కథ మధ్యలో కొమ్మూదుతుంటే మగవాళ్ళకి చాలా మందికి ఒంట్లోకి వచ్చింది. మామూలుగా లేదు అబ్బా, గూస్ బంప్స్ ఫీలింగ్. ఇక్కడ కార్యక్రమం మొత్తం గంటన్నర వరకు జరిగింది. ఆ డప్పు మ్యూజిక్లో, ఆయన పాడే పాటల్లో, ఆయన చెప్పే కథ, అమ్మవారి కథలో ఆయన మాటలు వింటుంటే ఏదో ట్రెడిషనల్ మూడ్లోకి వెళ్ళిపోతున్నాం గైస్. పిచ్చ ట్రెడిషనల్గా అనిపించింది. ఫుల్ గూజ్ బంప్స్ ఫీలింగ్. బొల్లావులకి పూజ చేసి మెడలో ముడుపు కట్టి అలంకరించి ఇంకా రిటర్న్ మళ్ళా ఊర్లో ఊరేగింపు స్టార్ట్ అయ్యారు. నాకు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఎట్లాంటి అవగాహన, ఏ విషయం కూడా తెలియదు. ఎవరు తప్పుగా అనుకోకండి. మీకు ఎవరికైనా ఈ విషయం గురించి పూర్తిగా తెలిసి ఉంటే మన ఊరిలో జస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అప్పటికి టైం 1:30 అయింది. నా ఫేస్ కూడా అప్పడమైంది. బట్ అయినా సరే బొల్లావులు ఎగురుతుంటే ఖచ్చితంగా చూడాలని అక్కడే ఉండి వీడియో తీస్తున్నా. ఎంతమంది జనం వచ్చారా గైస్. అందరు ఒక్కసారిగా వెళ్ళిపోయేసరికి మొత్తం ఫుల్ ఎంటీ అనిపించింది. ఇప్పుడు బొల్లావులు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. Thank you. Video. ఇలా అమ్మవారి ఊరేగింపు అంతా నైట్ మొత్తం జరుగుతూనే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్కి గుడి దగ్గరికి చేరుకుంటారు. ఇంకా అలా వాళ్ళ అటు వెళ్ళిపోగానే నేను ఇంటికి వెళ్ళిపోయాను. అప్పటికి 1:30, 1:15, 2 అయింది.
కొంచెం అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకున్నాను, మా పిన్ని ఇచ్చింది. ఆ కుంకుమ తీసుకొని ఇంటికి వెళ్ళా. బయట అంత గోల్ జరుగుతున్నా రాజుగారు ఫుల్ స్లీప్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ముఠాకి వెళ్తున్నాడు కాబట్టి నిద్ర చాలా అట్లా, అందుకని. సో నేను కుంకుమ తెచ్చింది కన్నయ్యకి అండ్ రాజుగారికి ఇద్దరికి పెట్టాను. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇక్కడ జరిగిన కార్యక్రమం ఇదంతా నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ అబౌట్ దిస్. బ్యాడ్గా తీసుకుంటారు, తప్పుగా అనుకుంటారని కాదు, నాకు తెలియని విషయం కాబట్టి. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ నెగిటివ్. ఊరేగింపు జరిగిన నెక్స్ట్ డేనే సాయంత్రము అందరూ బండ్లు కడతారు. ఇదే బాపత్పల్లి స్ట్రీట్. ఈ స్ట్రీట్ చివరినే అమ్మవారిది టెంపుల్ ఉంది. బండ్లు కట్టిన వాళ్ళు అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని దండం పెట్టుకొని ఈవినింగ్ కి బండ్లు స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా యుద్వికి ఇంట్లో కుక్కర్ సౌండ్ వచ్చిన, కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చిన, స్పూన్ కింద పడ్డ కూడా రచ్చ రచ్చ చేసి గోల గోల చేసి ఏడుస్తూ ఉంటాడు. అలాంటిది ట్రాక్టర్ అంటే ఏందో అంత పిచ్చి వాడు, లైట్స్కి ఆ ఫోకస్కి అంత డీజే సౌండ్స్ అంత డీజే సాంగ్స్ ఉన్నా కానీ భయపడకుండా వాడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎనీవే బండ్లని బాగా డెకోర్ చేసి, సో ఇలా ఈ విధంగా మా ఊర్లోని బాపత్పల్లి అంకాలమ్మ తిరునాళ్ళ కంప్లీట్ అయిపోయింది. మన పల్లెటూర్లలో తిరునాళ్ళు, కొలుపులు, కొంతాలు, దేవుళ్ళు, పాట కచేరీలు ఇవన్నీ మనకి ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఇక్కడ వరకు ఈ వ్లాగ్ ని కంటిన్యూగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.